అయితే ఈ సెల్లు ఆ పేరు పనిచేయాలి. జిల్లా పార్టీ అధ్యక్షులు శివశంకర్ గారికి, అదేవిధంగా వ్యవసాయం మరియు కోఆపరేటివ్ కమిషన్ డైరెక్టర్ శివశంకర్ గారికి, నూతనంగా ఈరోజు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన ఎల్సోజు చామంతి గారికి, గౌరవనీయులు మండల పార్టీ అధ్యక్షుడు నరేష్ గారికి, పిఎస్సిఐ చైర్మన్ చంద్రశేఖర్ గారికి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు, మాజీ కౌన్సిలర్లకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ జడ్పీటీసీలకు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మరియు మండలం మరియు గ్రామశాఖ అధ్యక్షులకు, గౌరవ పత్రిక, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. 2023 నవంబర్ 30 తారీఖు నాడు ఈ రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే డిసెంబర్ 3 తారీఖున రిజల్ట్ వచ్చి 7 తారీఖు నాడు మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 11 మంది మీ స్థానికంగా ఇక్కడ తుంగతుర్తి ప్రజానికం నన్ను ఒక ఉద్యమకారుడు గుర్తించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తుంగతుర్తి ప్రజానికం బ్రహ్మాండంగా 52,000 మెజార్టీలను గెలిపించడం జరిగింది. నేను వచ్చిన వెంటనే ఈడ బీఆర్ఎస్ మున్సిపల్ ఉండే చైర్మన్ ఉండే కాంగ్రెస్ చైర్మన్ చేయడం జరిగింది. అదేవిధంగా మోత్కూర్ మున్సిపాలిటీ ఉండే, అది కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉండే, దాన్ని కూడా కాంగ్రెస్ కోసం చేయడం జరిగింది. 7 మంది సింగిల్ విండో చైర్మన్లు కూడా మన రిక్వెస్ట్ మీద, పార్టీ మీద అభిమానం ఉండి 7 మంది సింగిల్ విండో చైర్మన్లు కూడా నా మాట మీద గౌరవం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నాడు ఇలా ఎల్సోజ్ నరేష్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఛానల్గా సర్వీస్ చేస్తా ఉన్నారు. గత 10 ఏళ్ళుగా ఎన్ని ఇబ్బందులు అయినా కూడా నిలబడి కలబడి నిలిచిన వ్యక్తి. అందుకోసమని ఇవాళ తన సహచరిణి అయిన ఇది మార్కెట్ కమిటీ చైర్మన్ గా చామంతిని నియమించడం జరిగింది. ఈ చైర్మన్ నియామకానికి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మలాశ్వరరావు గారు, గౌరవనీయులు ఈ జిల్లా మంత్రివర్యులు నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా మంత్రివర్యులు రోడ్లు భవనాల శాఖ మంత్రులు గౌరవనీయులు కోటిరెడ్డి వెంకరెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ మన పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు శివశంకర్ గారు అందరూ సహకరించి నా మాట గౌరవించి నా మీదలో పెట్టడం జరిగింది. కనుక నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చామంతి ఇవాళ ఇది జనరల్ మహిళా సీటు అయినా కూడా మన అభిషేక్ రెడ్డి గారు ఇది కూడా 4 మార్కెట్ కమిటీలు ఉంటే మరి ఈ మార్కెట్ కమిటీ బీసీలకు ఏమని చెప్పి అభిషేక్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ నాన్న దాదాపు 30 ఏళ్లుగా కోడూరు గ్రామానికి సర్పంచ్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఒక పెద్ద హ్యూమానిటీతోని, పెద్ద సామాజిక విలువలతోని అన్ని ఒక వర్గాలు కూడా బాగుండదు, బీసీకి కూడా కావాలని చెప్పి వారి ప్రతిపాదన చేయడం జరిగింది. కనుక ఇక్కడ ఉన్న 4
2 బీసీలు అయినాయి, 2 ఓసీలు అయినాయి. చాలా సంతోషపడతా ఉన్నా నేను. కనుక ఇంకోటి, నేను రాకముందు, నేను ఎమ్మెల్యే కాకముందు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో దాదాపు 26 సంవత్సరాలు అరుపేరుగా పోరాటం చేసిన నేను. ప్రతి ఊరు, ప్రతి పల్లె ఇక్కడ ఉన్న అవసరాలు కూడా నాకు తెలుసు. అందుకోసం నేను వచ్చిన వెంటనే జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేపించి 30 ఏళ్ళుగా ఎవరు చేయని పని 30 సంవత్సరాలుగా ఉన్నా. 30 సంవత్సరాలు కొట్లాడినరు. ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో చెప్పి శాంక్షన్ చేపించి దాన్ని నేను ఇనాగరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇలా మోత్కూరులో బురాజాని కాలువ 270 కోట్ల రూపాయలు అక్కడ శాంక్షన్ చేయించడం జరిగింది. 300 కోట్లతో ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం శాంక్షన్ చేయించాం. అతి తొందరలో కాలేజ్ కొత్త భవనం కూడా రాబోతా ఉంది. ఎక్కడ తిరుమల జూనియర్ కాలేజ్ కొత్త భవనం కూడా కన్స్ట్రక్షన్ కాబోతా ఉంది. అదేవిధంగా మధ్యరాల మరి తుంగతుర్తి మండలానికి సంబంధించి కేతిరెడ్డి కాలువ దాదాపు 1500 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. అక్కడ ఎవడు పట్టించుకోలే. కానీ నేనే పాదయాత్ర చేసి గవర్నీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తే వారు కూడా దాని పరిణిలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం కమిషన్లు తీసుకొని కాలువతల దాడేసి వెళ్ళిపోతే 6 చెక్ డ్యాంలు దాదాపు 30 కోట్ల రూపాయలతో 6 చెక్ డ్యాంలు కంప్లీట్ చేయిస్తే ఇవాళ దాని వెనకాల 1000 ఎకరాల భూమి ఇవాళ పచ్చదనంగా ఉంది. ఇవాళ పాడి పంటలతో కళకళలాడుతూ ఉంది. అదేవిధంగా ఎన్నడలేని చరిత్ర, యుగాల నుంచి తరాల నుంచి ఏడు పిట్టకాంచి లేదు. కానీ ఇవాళ ఆనకాలం ఎండిపోతున్న పంటలకు పెద్దేరు వచ్చింది. కానీ ఈ ఏరు కూడా వచ్చింది. కానీ మనకు మోత్కూరు బిక్కేరు రాలే. కానీ బిక్కేరుకి ఇలా గోదావరి నీళ్ళు వచ్చినాయి. ఆనకాలం వచ్చినాయి, ఇప్పుడు కూడా వచ్చినాయి. కనుక నాకు కూడా, నేను కూడా వ్యవసాయదారుడు కాబట్టి వ్యవసాయానికి, విద్యకు, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నది. తర్వాత ఇంకోటి, మేము అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రివర్గాన్ని అప్పి అడుగైపోయినాయి. ఎక్కడ ఏమి లేదు, మొత్తం నాకిన అవతల పడారు. వారికి కట్టిన బిల్లులు రాలే, అనుసంధానం చేసే పరిస్థితి లేదు. కనుక నేను ఈ విధంగా కావడానికి అసెంబ్లీలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను అప్పీల్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రభుత్వ ఖజానాను దొడ్డిదారిన మళ్లించారు, మొత్తం కుప్పకూలిపోయినాయి. దీని మీద చర్య తీసుకోవాలని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు వస్తుంది. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు, బీదలకు, హరిజన గిరిజనులకు, బీసీలకు, వెనకబడ్డ ఓసీలందరికీ కూడా న్యాయం జరిగింది ఇందిరమ్మ రాజ్యంలో. అందుకోసం ఇవాళ రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం బ్రహ్మాండంగా ఇవాళ మహిళల పేరు మీద ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సంకల్పించడం జరిగింది. ఇవాళ సన్నబియ్యం వేయడానికి కూడా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. మహిళలకు ఇవాళ ఉచితంగా బస్సు ప్రయాణం ఉచితంగా ఉన్నది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీ ఉన్నది. తర్వాత నేను వచ్చిన తర్వాత ఈ తిరుమలగిరి మండలానికి దాదాపు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా మోత్కూరు మండలానికి 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ అధ్వానమైన రోడ్డును ఇవాళ మొత్తం బంగారంగా చేయడం జరిగింది. ఆ రోడ్డును కూడా అందుకోసమని నేను ఈ ప్రాంత బిడ్డను కాబట్టి, ఈ ప్రాంతంలో ఉన్న స్థితిగతులు నాకు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి, ఇంకోటి నేను వచ్చిన తర్వాత బిక్కెట్లే ఇళ్లకు కానీ ప్రభుత్వ కన్స్ట్రక్షన్ ఏదైతుండో వాటికి ఇసుక కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని అక్రమంగా లారీలల్లా తోలకపోయేది లేదని ఎన్నికలు చెప్పినా ఈనాడు కూడా చెప్తున్నా నేను. అదేవిధంగా పెద్ద ఏరియా అవుతుందో ఒంగమడి దగ్గర గవర్నమెంట్కి అవసరం ఉంటే టెండర్ ప్రకారం తీసుకొని పోతే మాకు అభ్యంతరం లేదని కూడా మనం చెప్తున్నాను. అందుకోసమనే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ఇవాళ వర్ధిల్లే విధంగా ప్రజలు కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు. నేను మా కార్యకర్తలందరూ కూడా మనం చేస్తున్నాను. నేను ఇవాళ రేపు 1, 2 ఖచ్చితంగా కష్టం చేసిన వాళ్లకు ఈ అవకాశం వస్తుంది. ఎవరు నారాజపడాల్సిన అవసరం లేదు, ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇక దాదాపు 25 ఏళ్ళుగా నారాయణ కష్టపడితే తనకు ఒక అవకాశం వచ్చింది. ఎంకన 40 ఏళ్ళు కష్టపడితే ఎంకనకు అవకాశం వచ్చింది. ఇవాళ ఎవరైతే గెలుపు బాటలో ఉంటారో రేపు స్థానిక ఎన్నికలలో కూడా ప్రతి కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తను గుర్తించి గ్రామాలను నిర్ణయించుకొని ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందుకోసమనే
గ్రామాలు ఎవరికైనా నిర్ణయించుకోవాలి. అట్లయితేనే మీరు ఎవరిని గెలిపించాలనే బాధ్యత మీ మీద ఉంటుంది, అది చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అందుకోసమనే ఇవాళ మన పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. దీంట్లో ఓకే తండ్రి పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. ముందుగా ఇంద్రమ్మ ఇళ్లకు రేపనించే ముగ్గు పోసే కార్యక్రమం కూడా ప్రారంభిస్తామని కూడా మనం చేస్తున్నాం. ఈ ఇంద్రమ్మ ఇల్లు బీసీలు ఓసీలు అయితే 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షల రూపాయలు. కనుక అనంతరం కాడ కట్టిన ఎంతో మందిగా అవకాశాలు వస్తాయి, అందులో కొందరికే వస్తాయి. వచ్చిన దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత తీసుకున్న వాళ్ళకు ఉంటుందని చెప్పి ఈ పత్రికా మిత్రులకు మీ అందరూ కూడా హృదయపూర్వక వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు, డైరెక్టర్లకు, వ్యాపారస్తులకు అందరికీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.